నాకు పరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది నా సంపదైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది సమృద్ధిగా
సరే, మంచిది. దేవుని బిడ్డలారా, ప్రభు అక్కడ బహు సమీపంగా ఉన్నది. ఎవరు విడిచిపెట్టవద్దు, దేవుడు రాబోతున్నాడు అనే సంగతి అందరికీ తెలిసిన సంగతి. విడిచిపెట్టబడితే ఎంతో ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో అవి కూడా మీకు తెలియని ఏమేం కావు. కనుక సమయం ఉన్నప్పుడే మన వ్యక్తిగత ఆత్మీయతలు సరి చేసుకుందాం. రక్షణను అపేక్షించి, ఎందుకంటే మీరు పాలు త్రాగవలసిన వారు కాదు, కానీ ఇప్పుడు మీకు బలమైన ఆహారం కావాలని అంటాడు పౌలు గారు. పాలు కావాలి, అది ఎప్పుడు ఆ రక్షణలోకి రాకమునుపు ఏవో పిట్టగదులు, చిన్న చిన్న ఉపమానాలు కూడా చాలా లోతుగా ఉంటాయండి. కాకపోతే పైపైన లాగుతాం అర్థం కావాలని, అంతే. కనుక ఈ విధంగా పాలు అంటే ఈజీగా డైజెస్ట్ అవుతుందని, బలమైన ఆహారం అంటే కాదు అని అర్థమే. కనుక నీకు డైజెస్ట్ అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న దినాల్లో మాత్రం బలమైన ఆహారమే అవసరం. ఏమండి, పలావులు, బిర్యానీలు అందరూ ఇష్టపడతారు. ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? మరి దానికే లోక సంబంధంగా నువ్వు అంతగా ఇష్టపడి ఆతృతగా నువ్వు ఎదురు చూస్తూ ఉంటావే. మరి ఈ రోజు దేవుడు ఆత్మ ఏమి మాట్లాడినదో, ఏ విధంగా ముచ్చముచ్చనదో, నా ఆత్మీయ జీవితానికి ఏది అవసరమో దేవుడు ఆత్మ మాట్లాడుతుంది నిలబెట్టి దైవజనుల్లో అని ఆతృతగా ఎందుకు ఎదుర్కోవడము? ఇది కూడా చాలా త్వరగా గతించబోతున్నాను. ఇక వాక్యం దొరకదు. ఆ రోజు నువ్వు అనుకుంటావు, నేను చాలా నిర్లక్ష్యం పెట్టాను, వెళ్ళాను కానీ శరీరరీత్యా కూర్చున్నాను, శరీరరీత్యా సాగాను, శరీరరీత్యా ఏదో గ్రహించానంటే గ్రహించుకున్నాను అని అనుకుంటావు. ఆ రోజు నువ్వు బాధపడినా ఉపయోగం ఉండదు కదా. కనుకనే ఉన్న సమయం సద్వినియోగం చేసుకొని దేవుడు ఆత్మ మనం ఎవరు కూడాను విడిచిపెట్టకూడదని మనల్ని ఎంత ప్రేమించాడంటే ఎంతైనా ప్రేమించాడు. ఇప్పుడు చదివించబోయే లేఖనము అప్పటి కాలంలో పాలస్తీనాలో ఆ 2 రకమైనటువంటి వర్షాలు పడతాయి. ఒకటి అట్ ద సీడ్ టైం, విత్తనము విత్తే టైం సమయము. ఒకటి ఫస్ట్ టైం, తొలకరి వర్షం అన్న దాన్ని. ఆ తర్వాత సెకండ్లీ ది హార్వెస్ట్ టైం అనగా కోత కాలంకు ముందు లెటర్ రైన్ అనగా కడవడికి వర్షము పడేవంట అప్పట్లో. వినండి, నేను ఆపేస్తాను. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఈ 2 రకమైన వర్షములు పడుతున్నాయి. ఇక్కడ గమనించండి, మొదటిది తొలకరి వర్షములకు కలవరి వర్షములకు కొంత గ్యాప్ ఉన్నది. అది ఎంత అంటే అది ఎంతైనా సరే, ఎంత సమయం పడుతుంది అంటే ఎంత సమయమైనా పట్టవచ్చు. కోత కాలము వచ్చి కోయ వరకు కూడాను ఈ లోపు ఉన్నటువంటి సమయం అంతయు ఆ వ్యవసాయకుడు హస్బెండ్ మ్యాన్, ఈ వ్యవసాయకుడు చాలా ప్రయాసపడాలి, కష్టపడాలి. దేవుని బిడ్డలారా, ఎంతైనా సరే సమయమును తన శారీరకంగా మానసికమైనటువంటి స్థితియు వెచ్చించాల్సిందే. దేవునికి స్తోత్రం. అంతే. ఈ లోపు ఈ సమయం అంతయు
ఆధారపడి ఉందంటే ది హార్వెస్ట్ టైం, కోత వాళ్ళ వరకే. దాని మీద దృష్టి ఉంచాడు. విత్తుల దగ్గర నుండి కూడాను దేవుడు బిడ్డారా అది కోయి వరకు దృష్టి ఉంచాడు. సేమ్ యాజ్ ఇక్కడ కూడా నువ్వు దైవ సేవకుడు, నువ్వు రక్షణలోకి నడిపించిన దగ్గర నుండి, రక్షించబడిన దగ్గర నుండి నువ్వు దేవుడి రాకలకి ఎత్తబడాలని ఈ లోపు సమయం అంతా కూడాను నువ్వు సిద్ధపడటానికి గాను నేను హెచ్చరికలు, నీకు గద్దింపులు, నీకు అన్ని విషయంలో దిద్దుబాటుతో అన్ని విషయంలో లేఖనాలు గుర్తెరగాలని, దేవుని యొక్క కృప ఏమిటో నువ్వు గ్రహించుకోవాలని, పరిపూర్ణతలోకి నువ్వు రావాలని దేవుని ఆత్మ ఈ లోపు ఆ యొక్క దైవ సేవకుల్లో ఉండి ఈ సమయం అంతా కూడా నీకు అనగా సంఘానికి వెచ్చింప చేస్తున్నారు. దేవుని స్తోత్రం. గట్టిగా గట్టిగా. కనుక దేవుని బిడ్డలారా ఆ వ్యవసాయకుడు, లోకంలో తాత్కాలికంగా కనిపించే వ్యవసాయకుడు ఏ తిరిగా ఆ పంట కాలము కోత కాలం వరకు కనిపెడుతున్నాడో ఈ లోపు ఈ యొక్క సేవకుడు అనే వ్యవసాయకుడు ఈ తిరిగానే కష్టపడుతున్నాడు అనే సంగతి ఎంతమంది తెలుసునండి. ఇప్పుడు అడగాల్సిన అవసరం లేదు. కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి. ఈ సమయం అంతా కూడాను ప్రభు రాకడ వస్తున్నది. నువ్వు ఎత్తపడాలని ప్రోత్సహించేటువంటి కాలము ఇదే. కనుక దాన్ని గురించి దేవుని ఆత్మ ఈ తిరిగి చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా అందుకని 7వ వచనం దగ్గర నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుంచి కొంచెం చదవండి. అది ఏంటి 5, 7. సహోదరులారా ప్రభువు రాకడ మైక్ వరకు చూసుకోవాలి. ఏ మైక్ వస్తుందో చూసుకోవాలి. చూడండి అయ్యా మీరు ఏదో మైకు. సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి చూడండి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనును, దాని కొరకు కనిపెట్టును కదా. చాలు. కనుక దేవుని బిడ్డలారా నేను ఇంతకు ముందే చెప్పాను, తొలకరికి వర్షము దగ్గర నుండి కడవరి వర్షం వరకు ఈ ఉన్న సమయమంతా ఓపికతో ఏం చేశాడు చెప్పండి? కనిపెట్టాడు. కనిపెడతామంటే ఎవరికి ఎదురు చూస్తాడు. ఆ కళ్ళు 2 ఇట్లా పెట్టుకొని ఏమండి చెప్పాలి. చాలా మంది చనిపోయిన తర్వాత డెడ్ బాడీస్ దగ్గర ఆ రాత్రంతా కనిపెట్టుకుంటూ ఏదో ముచ్చలాడుకుంటూ ఉంటారు. ఎందుకు చూస్తారో ఎందుకు కనిపెడుతున్నారో అనే సంగతి నాకైతే తెలియదు. కానీ ఒకవేళ కుక్కలు నాకు పిప్పి అనుకుంటారేమో అనుకుంటా, అదే కరెక్ట్ ఏమో అనుకుంటున్నాను. నాకైతే బాగా తెలియదు. కానీ దేవుని బిడ్డలారా కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. మరి దీని వాక్యములకే కనిపెట్టి వాళ్ళు అంత కూడా అలాగే ఉండిపోతున్నారే అన్నట్టు ఈ లోపు ఈ తలుకని వర్షము దగ్గర నుండి గడవని వర్షం కొరకు ఇతను ప్రయాసపడుతున్నాడు. 1 by 1 ఒక్కొక్కటి చెప్తాను, గ్రహించాలి. 1 విత్తన దగ్గర నుండి కూడాను దేవుని బిడ్డలారా దాని కొరకు ఎదురు చూడటానికి 1 అన్ను దినము అక్కడికి వచ్చి చూసుకుంటూ ఉంటాడు. ఏమైనా పక్షులు వాలినాయా, ఏదైనా సంభవించిందా, ఎలా ఉన్నదో చూడాలని కనిపెడుతూ ఉంటాడు. 2వదిగా కనిపెట్టడం వస్తే కాదు కానీ నీరు సమృద్ధిగా ఉందా లేదా అని చూస్తాడు. 3వదిగా చూసినట్లయితే దానికి సంబంధించిన కంపోస్ట్ ఎరువు, ఫర్టిలైజర్ దానికి సంబంధించినవి వేయాలని చూస్తాడు. 3 ఇకపోతే 4వది మొలక ఎత్తిన దగ్గర నుండి కూడాను కలుపు కూడా పెరుగుతూ ఉంటుంది. పెరుగుతుందా లేదా మీరు చెప్పాలి. నా వెళ్ళి కడుగుతున్నా, నిజమేనా? అందరూ మాట్లాడండి. కనుక కలుపు ఎందుకు తీయాలి? నాకు అది చెప్పండి ఆన్సర్.
కలుపు మొక్కల కోసం పాపం హెచ్చిస్తాడు ధనాన్ని కూడా. ఎందుకు ఉండొచ్చు కదా. ఈ మొక్క పెరగగలదు. అది దీనికి వేసేటువంటి శ్రేష్టమైన ఎరువు, దీనికి పెట్టినటువంటి ప్రతి కష్టం ప్రయాస ఈ వ్యర్థమైనది తినివేస్తుంది. ఇది పెరగడం వల్ల నష్టమే కానీ ఇది పెరిగితే ఆలోచించండి మీరు. ఏమండి, ఈ వ్యర్థమైనది పెరగడం వల్ల వచ్చేటువంటిది నష్టమే కానీ పనికి వచ్చేది పెరగకపోవటం చాలా బాధ. అందుకని చెప్పేసి మన ప్రయాస ఆ యొక్క వ్యవసాయ కష్టము వ్యర్థం కాకుండా ఉండటానికి గాను అతడు ప్రక్కన మొలకెత్తేటువంటి ఒక తుంగ మొక్క, అది కలుపు తీసేయాలి. అలాగే మంచి శ్రేష్టమైనటువంటి విత్తనం విత్తాడు కనుక అది బాగా ఫలించడానికి గాను శరీర సంబంధమైనటువంటిది ఏదైనా ఉన్నట్లయితే పెరిగి వేసుకోవాలి మన ఆత్మీయ జీవితాల్లో. ఈ ఎత్తబడినటువంటి కాలం వరకు కడవరి వర్షం వరకు కనిపెట్టినట్టుగా మనం ప్రభువు రావడానికి ఇలాగా మన ఆత్మీయ జీవితాన్ని మనమని చేసుకోవాలి. అయితే ఈ వ్యవసాయకులు కష్టపడుతున్నది అది అలాగ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతున్న కొలది దాని విషయమై చాలా జాగ్రత్తగా చూస్తూ మంచి ఫలసాన్ని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంత సంతోషిస్తాడో దేవుడు పెట్టారా. అందుకని హోషియలు అంటాడు, నీతి అనే విత్తనం వేయుడి, ప్రేమ అనే పోకపోయేది అంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఆలోచించండి. కనుక దీనికోసమే ఆయన దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆ వ్యవసాయకుడు ఈ ఉన్న సమయము ఊరికే పోనివాడు. ఇలాగ తన జీవితాన్ని, తనకున్న శారీరకమైన స్థితిని, ఆత్మ సంబంధమైన స్థితి రెండు కూడా వ్యయపరుస్తున్నాడు దేవుని కోసం. ఇలా సాగుతూ ఉన్నప్పుడు ఇలాగ బాగా పెరిగింది, మంచి ఫలసాయం పొందాలి, బాగా పెరిగింది, బాగా ఉంది, మంచిదే. అయితే ఇక లాస్ట్కి వచ్చేసే వరకు ఇంకొక వర్షం అవసరమైంది. ఏమిటది? కడవరి వర్షం, లెటర్ రైట్ అవసరమైంది. దేని బిడ్డలా ఇది లేకపోతే కుదరదు. వినాలి కదా, ఇది లేకపోతే కుదరదు. ఎంతమంది తెలిసిన విషయం తెలిసిన వాళ్ళ చేతులు ఎంతండి ఒకరు ఇద్దరు, ఇంకా తెలియదా మిగిలిన వాళ్ళకి? తెలీదా మిగిలిన వాళ్ళు? కడవరి వర్షం లేకపోతే పంట చేతికి రాదని సంగతి తెలియదండి. అమ్మాయిలు తెలుసా? అమ్మాయిలాగా ఉండాలి అందరూ. కనుక ఈ కడవరి వర్షమే కనుక పడకపోతే వచ్చే ధాన్యం ఏమవుతుందో తెలుసా అండి? నాకు తెలిసిన అనుభవం చెప్తున్నా, పొట్టులాగా ఉంటుంది. మీ దత్తలో మీరు ఏమంటారంటే కాలు బిలో అంటారు మీరు, అది అంది ఏమవుతుంది చెప్పండి? అదే కడవరి వర్షం కనుక పడినట్టయితే ఈ గింజక ఏమవుతుంది? కావలసిన పోషకాలు అందిస్తుంది, కావలసిన స్థితి అందిస్తుంది కనుక గింజ గట్టి పడుతుంది. మంచి వ్యవసాయకుడికి సంతోషకరమైనటువంటి పంట చేతికి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎక్కడ ఇతను ఇంత కష్టపడుతున్నాడు దేని కొరకు? ఎక్కడి నుండి మొదలు పెట్టాడు? గట్టిగా ఇప్పుడు దేని కొరకు? అదే సమయం. అర్థమవుతుందా? అందుకని ఇతను ఓపికతో కాచుకుని ఉన్నాడంట. ఒక ఆత్మీయ జీవితం కూడాను ఇలాగ ఓపికతో రాకకు కాచుకొని ఉండేలాగా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని చూస్తున్నప్పుడు నాకు నిజంగా ఈ ప్రకటన గ్రంథంలో వాడు అది గ్రంథపు చుట్ట అనేది ఒకటి చదువుతాను. అదేంటో నాకైతే తెలియదు కానీ మొన్న నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి గ్రంథపు చుట్టను ఇలాగ ఓపెన్ చేస్తున్నట్లుగా నేను చూస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు పట్టరాని సంతోషమైంది, మహానందమైంది. ప్రభు నేను చదివానే కానీ నేను నిజంగా చూడలేదు. ఇప్పుడు ఇలా తీస్తుంటే ఎంత బాగుంది నాయన అని సంతోషపడ్డాను. దేవుని బిడ్డలారా, ఇలాగ మన గ్రంథపు చుట్టులో ఇలాగ తీయబోతున్నాడు రేపు దేవుడు. తొలకరి వర్షం దగ్గర నుండి కలం వర్షం వరకు నువ్వు పడుతున్న ప్రయాస, నువ్వు పడుతున్న కష్టము, ప్రతి ప్రయత్నము, ప్రతిది కూడా దేవుడు అక్కడ రాసి ఉన్నాడు. ఆ చుట్టను బయట తీయబోతున్నాడు. దేవుడు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. దండాలు విప్పబడగా దండాలలో
పడుతున్నటువంటి ప్రయాస ఒక్కసారి మీ కన్నుల ముందు కనిపించినట్టుగా అనుకుంటున్నాం. మరి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. కనుక ఈ రోజు నీ ఆత్మీయ జీవితం కోసము బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి, రక్షణ పొందిన దగ్గర నుండి 1 by 1 నువ్వు ఈ విధంగా ముందుకు కొనసాగుతూ మరి అక్కడ కనిపెట్టుకునేలాగా ఉండాలి. కనిపెట్టుకునేలాగా ఉండాలి. నీ జీవితం దేవుడికి అప్పగించుకునేలాగా ఉండాలి. సజీవుగా దేవుని యొక్క చిత్తానికి నువ్వు అప్పగించుకోవాలి. దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తలకరి క్షమించండి, ఆ కడవరి వస్త్రం కూడా త్వరలో కురిపేపబోతున్నాడు. అది సమృద్ధిగా నువ్వు తడిస్తే బాగుంటుంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఒక సాదృశ్యంగా ఉంది. ఆలోచించండి. ఒక చోట మీరు చదవద్దు కానీ లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక చిన్న ఉపమానం ఉంది. 6వ వచనం దగ్గర చదవద్దు. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు విషయం మీ అందరూ తెలిసిందే. అక్కడ అది ఫలించలేదు. దేవాది దేవుడు దానిని తీసివేయమన్నాడు. ఎందుకు తీసివేయమన్నాడు? సింపుల్ గా చెప్పాలంటే అది ఫలించదు. భూసారం లేదా? ఉందే. మంచి ఎదుగు వేస్తున్నారే మరి ఏమీ లోపం? దానికి సరైన సూర్యాస్తం ఎందుకు లేదా? అందుతుంది. దానికి అవసరమైనది తనకి కాలం అంత వర్షం అందుతుంది. అయినా ఏమిటి? వాట్ ఈస్ వాట్? అసేమిటి అని ప్రశ్నించుకుంటే ఏమి అర్థం కావట్లేదు. పాపం తోట మనిషికి అక్కడున్నట్టు ఉంటారు. దేవుడు దాన్ని తీసివేయమంటే పెళ్ళగించమంటే అన్నాడు. పాపం రిక్వెస్ట్ చేసేసాడు. కష్టపడ్డానయ్యా, నేను ఎంతో ప్రయాసపడ్డాను. ఏ శత్రువు రాకుండా ఉండాలని చుట్టూ కంచి వేసి జాగ్రత్తగా పునర్బంధి చేశాను. లోపలే చాలా వాటికి అవసరమైన అన్ని కూడా పౌష్టిక విలువలతో కూడినటువంటివి అన్ని కూడా అందించేలాగా జాగ్రత్త పడ్డాను. అయినా ఫలించదు. అయినా ఏం కాలేదు? చెప్పండి అందరూ. నేనా ఫలించలేదు. కారణం తెలియదు తప్ప. కానీ తీసేయమంటున్నారు. ఒక సంవత్సరంలో అని పెట్టులాడుతున్నారు. దేవాది జీవితం చేస్తా దైవ సేవకులందరూ మొదలుపెడుతున్నారు. అయ్యా రాకపోతే ఇంకో కొద్దిగా ఆలస్యమైతే అనేక మంది రక్షించబడతారు. నశించబోతున్నా అనేక మంది రక్షించబడతారు. అనేక మంది సిద్ధపడాలి బాబా. త్వరగా వస్తే నా తండ్రి ఇంకా అనేక మంది ఉన్నారేమో అని మొదలుపెట్టుకుంటున్నారు. ఇవి ఉన్న వాళ్ళు కాకుండా అనేక మంది రక్షించబడాలి బాబా అని మొదలుపెట్టుకుంటున్నారు. సరే, కానీ ఒక సంగతి, ఇది ఫలించినా ఓకే, లేకపోతే అన్నట్టే వారి యొక్క కష్టం, వారి ప్రయాస అంటూ మీరు ఆలోచించారు. అలాగే వ్యవసాయకుడు కూడాను ఈ మధ్య 5 months కూడాను వేస్ట్ కానివ్వండి ఎంత ప్రయాసపడి చూస్తున్నాడో ఓపికతో మీరు ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే నీ ఆత్మీయ జీవితం తలకరి వర్షం. దేవుని గన్న ప్రవచన ప్రకారముగా ఆవిర్భావ సంఘం ఏర్పడింది. పెంతెకోస్తు ఆత్మతో కలవరి వర్షము. జకర్యా 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారముగా కలవరి వర్షం. ఇంకా రక్షించబడిన వర్షం వారు ఉన్నారేమో. దేవది దేవుడు రాబోతున్నాడు. ఇదందరినీ కొనుక్కోవాలి. దేవుడు పెట్టారు. మనందరము ఒక చిన్న ప్రశ్న అడుగుతాం, నాకు సమాధానం చెప్పండి. దేవుడు వచ్చి భూలోకానికి వచ్చి నీ చేయి పెట్టుకుని తీసుకెళ్తాడా? ప్రభు దగ్గరకు మధ్యాకాశం నుంచి నువ్వు కలుసుకుంటావు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చెప్పండి గట్టిగా. వచ్చి చేయి పెట్టుకుని తీసుకెళ్ళా? కాదులే, చెప్పండి, నిజం చెప్పండి. నేను అనుకుంటున్నా నీ చెయ్యి నా చెయ్యి మనందరూ చేయి పెట్టుకుని దేవుడు తీసుకెళ్తాడు అనుకుంటున్నా. నాదే తప్పంటారా? చెప్పండి గట్టిగా. ఏమంటే నాదే తప్పంటారా? మనందరం కూడా బోర్డు శబ్దం లేస్తామండి. అర్థమవుతుందా? మనందరం ఎక్కడ కలుసుకుంటాం? ప్రభుని అక్కడ కలుసుకుంటామండి. ప్రభు వచ్చి నేను తీసుకువెళ్ళాలి అనే సంగతి మర్చిపోవద్దు. కనుకనే దీనంతా ప్రయాస కూడాను ఆ బోర్డు శబ్దం నువ్వు లేవటానికి ఈ సేవకుడు అంతా కూడాను కష్టపడుతున్నా, ఈ వ్యవసాయకుడు కష్టపడుతున్న ప్రయాస అంతా కూడా అదేనండి. ఆలోచించండి.
ఆలోచించండి ప్రియుల. కనుక ఈ విధంగా ఉన్నది కనుక 8వ వచనం చదువుదాం మాట. యాకోబు పత్రిక 5:8. ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద నొకడు సణుగుకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అంతే. ఇది నేను ముందు వెనక చెప్తాను. దేవుని బిడ్డలారా, న్యాయాధిపతి జడ్జి ఆయన వాకిటనే పంచుకున్నాడు. ఆలోచించండి ప్రియుల. కయ్యూను హేబేలు చంపినప్పుడు హేబేల్ ఎక్కడ అని అడిగినాడు. నేను అతను కాపులా అన్నాడు. అన్నాడా లేదా చెప్పాలి, గట్టిగా చెప్పండి అన్నాడు. కనుక నీవు నేను వ్యక్తమైన దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో నీకు నోటుకు వస్తుంది చెప్పవాలి. కయ్యూను నా తమ్ముడికి నేను తిరుపనయ్యా అని అన్నాడు. కానీ న్యాయపతి ఒకరినే ఉన్నాడనే సంగతి మర్చిపోయాడు. కనుక దేవుడి బిడ్డలారా ఆలోచించండి. ఇక దేవాది దేవుడు నీకు సమీపంగానే ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితానికి ఆయన ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. ఇందాక పాడాడు కదా, కూర్చుంటా లేచుడా. అదే 139 చాప్టర్ డేవిడ్ రాసింది పాట. దేవుడు ఎక్కడో లేదు. ఎక్కడో మహాకాశముల పైన ఉన్నాడు అనుకుంటున్నావేమో, లేడు. నీ వాక్యతనేమన్నాడు. నీ గొడుగుడు తెలుసు, నీ సంగతి తెలుసు. ఇజ్రాయిల్ గొడిగి సరిగా ఏమయ్యారో నీకు తెలీదా? నువ్వు చదవలేదా? దేవుని బిడ్డలారా ఆలోచించండి. రేఖమాఖండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఇజ్రాయిల్ జీవిత చరిత్ర రాయబడి ఉంది. వాళ్ళు ఎందుకు రాలిపోయారు అరణ్యంలో? కేవలం కొనికి సరిగాయి. న్యాయపతి వాళ్ళు పొచ్చి ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఉన్నాడు. అందుకని ఇప్పుడు కొంచెం పైకి వద్దాం. మీ హృదయంలో ఏం చేయాలంటే ఇప్పుడు ప్రభు రాకడ వరకు స్థిరపరచబడాలి. స్టాబిలిటీ అవసరమండి. ఇప్పుడు స్థిరపడాలి. మరొక మాట స్టెడ్ ఫాస్ట్ అంటారు. కనుక దేవుని బిడ్డలో స్థిరపడతాం దేవుడు కోరుకుంటున్నాడు. న్యాయపరిచే వాక్యత నిలిచి ఉన్నాడు. నీ గొడుగుడు ఏమిటో, నీ షణుగుడు ఏమిటో, నీ అస్తత ఏమిటో, నీ సమస్యత ఏమిటో అని బాగుగా చూస్తున్నాడు. మన దేవుడి ప్రేమ చూస్తున్నాడు. గాడ్ సీస్.
కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి. అది కణలో కారణాన్ని చూశాడని ఆమె మంచి సాక్ష్యం చెప్పింది. ప్రత్యేకమైన సాక్ష్యాన్ని అవసరం లేదు. కష్టంలో నష్టంలో తిరుగులాడుతూ విసిగి వేసాత్మక జీవితంలో పరిగెత్తుతూ ఉన్నది. దేని కొరకు? దేవుని బిడ్డ దేవుడు చూశాడు, అందుకే చక్కగా చెప్పుకున్నది. నన్ను చూచిన అదే చక్కగా చూసిందని సాక్ష్యం చెప్పింది. ఎంత గొప్ప సమయం. మొన్న పాట పాడుతుంటే కంటూ మరేమో ఈ పాట పాడమంటే పాట ఆ పాట ఏడుస్తాను ఏడమంది నా తల్లి ఏడమంది. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూసినావు. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా. ఆమె చక్కని మంచి సాక్ష్యం చెప్పింది. చూచుతున్న దేవుడని. దేవుని బిడ్డలారా ఈరోజు చూస్తున్నాడు. న్యాయపరిచి వాకితో నిలిచి ఉన్నాడు అనే సంగతి ఆత్మీయ కన్నుల ముందు చూసుకోవచ్చు. నువ్వే తీరులో ఉన్నావో, ఏ విధంగా జీవిస్తున్నావో, నీ జీవిత విధానం లైఫ్ ఆఫ్ స్టైల్ ఎలా ఉందో ఆయనకి తెలీదా? నీ గొడవలేంటో, నీ శ్రమలేంటో, నీ అస్థిరత ఏంటో, నీ విశ్వాస జీవితంలో నీ యొక్క వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నదో అని బాగా కనిపెట్టి చూస్తున్నాడు. ఎవరి బిడ్డలారా అది కొంచెం సమయం ఇచ్చేయండి, అంతేగాని నేను నీవుగా చూసుకోవద్దు. నేను నీవుగా చూసుకోవచ్చు. నీ ప్రతాపం చూపవద్దు. నీకు నా ఎగర్నెస్ ఆతృత ఏమండి, నీ క్యూరియాసిటీ చూపించవద్దు. ప్లీజ్ లాగా టైం ఎవరికి ఇవ్వాలి చెప్పు. కనుక దేవుడు బిడ్డారా, మన దేవాది దేవుడు వాక్యం పంచి అన్నాడు. ఉదయంలో పంచుకోవాలి. ఇంకో మాట ఉంది కింద చదవండి. ఒకరి మీద ఒకడు కనుక ఇదిగో వాక్యే దగ్గర ఏముందంట అని నిలిచి ఉన్నారు. కనుక ఓపికతో ఉండాలి. ఓపికతో ఉండండి. బీ పేషెంట్. ప్రభు వస్తున్నారు. ఎన్నో మార్పులు చూస్తున్నామే, ఎన్నో పరిస్థితులు చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఈ జీవితం ఏమవుతుందో తెలియదండి. ఏమండి, ఎప్పుడు ఈ జీవితం ఏమవుతుందో తెలియదండి. ఆలోచించండి. కొంచెం నేను విస్తరించి మీతో మాట్లాడకూడదు అనుకుంటున్నాను. కొంచెం విషయం మాట్లాడకూడదు అనుకున్నాక నాకు ప్రేరేపిస్తుంది. సందర్భం చెప్పి నేను ఇంకో పాయింట్లోకి వస్తాను. 2-3 సంవత్సరాల నుండి శాంతి అన్నది నాతోను అక్క 90 మే 16న మేము బాప్తిసం తీసుకున్న రోజు మేము చేసుకుంటాం అక్క. కొద్దిమంది ఉంటాం, చాలా మంది చనిపోయారు. నేను అన్నాను వద్దు అంటున్నాను. ఏమండి, నేను వద్దని చెప్పేశాను.
వద్దు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మన నుండి దూరం అయ్యారు, వాళ్ళని కలుపు మళ్ళీ వాళ్ళని లాక్కొచ్చి పెట్టాలి కదా, అందుకని నాకు ఇష్టం లేక వద్దన్నా అన్నాడు. కానీ వాడిని అడిగినప్పుడు నాకు కొద్దిగా బాధ కలిగింది. దేవుని బిడ్డలారా, ఆయన ముఖం చూస్తే కూడా నాకు ఎంతో బాధ అనిపించింది. ఈసారి ఏదో విధంగా ఎస్ అనాల్సిందే అనుకున్నాను. సరే ఓకే అన్నాను. మన కొద్దిమంది అందరూ కాదులేండి, చాలా మంది చనిపోయారు కదా, వచ్చారు. నేను ఒక మాట చెప్పాను. నాది కొంచెం అనుభవం వచ్చిన తర్వాత మీ అనుభవాలు బాప్తిజం అప్పుడు దేవుని దగ్గర వచ్చిన మొదట్లో బాప్తిజం పొందేటువంటి అనుభవం ఒక్కొక్క మాట చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే అన్నమాట. దాదాపుగా అందరూ ఏడుస్తూ చాలా చక్కని మంచి సాక్ష్యంలో 1-2 మాటలు పంచుకున్నారు. చాలా సంతోషించాను. దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మన జీవిత అనుభవాలు ఎక్కడికి పోవండి. చెరిపి వేస్తే చెరిగిపోయేవి చెప్పండి అబ్బా అమ్మండి. ఒక కాగితం వైట్ పేపర్ మీద ఏదైనా రాస్తే అది ఇలా నలిపి వేసేసి పారవేస్తే విడిపోతుంది ఏమండి. కానీ హృదయం అనే పేపర్ మీద రాసుకున్నవి, దేవాది దేవుడు రాసుకున్నవి, అవి చెరిగిపోనే చెప్పండి. కనుక అలాంటిదే అది మొన్న జరిగిన సంఘటన సంతోషించాను. ఆలోచించండి ప్రియులారా. అలాగే దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మన న్యాయపతి వాక్యత ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. కనుక వద్దు, మనందరం కూడాను ఆయన మెప్పు, ఆయన ఘనత, ఆయన వచ్చినప్పుడు జ్యోతులు బయటకు దేవాది దేవుడు వచ్చినప్పుడు ప్రతి ఈవియు ఆయన దగ్గర మనం పొందటానికి మనం అరువులుగా సంక్షిప్తంగా ఉండి ఆ తొలకని వర్షములకు ఆ కడవల వర్షం వరకు మధ్య కాలము కూడాను ఎంత వ్యవసాయ కష్టపడ్డాడో ఒకసారి డిమాండ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. 1 by 1 తన స్థితి అంతయు ఆ కడవల వర్షం మీద పెట్టాడు. తనకున్న కష్టము, తనకున్న ప్రయాసంతములను ఆ కడవల వర్షం మీద దృష్టి పెట్టాడు. ఇదే కనుక లేకపోతే నేను మంచి ఫలసాయం పొందలేను అనుకున్నాడు. దేవుని స్తోత్రం. చెప్పాక ఎందుకు అవసరమా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? అవునా. అది లేకపోతే అది పుట్టులాగా అయిపోతుంది. అంటే నేను ఇప్పటి వరకు కూడా నన్ను కష్టపడినంత పోటేనా అని అర్థం. టఫ్. అవును, ఆలోచించండి, ఆలోచించండి. కీర్తనకారుడు మొదటి అధ్యాయంలో చదవద్దు కానీ అక్కడ రెండింటికి డిఫరెన్స్ చెప్పాడు, తేడా చెప్పాడు. ఏమండి? 2 విషయాలు చెప్పాడు. ఎవరికైనా ఉంటే మైండ్ ఉంటే చెప్పండి, అది ఉంటే చెప్పండి. ట్రీ అండ్ చాఫ్ అంటే పొట్టు చెట్టు చెప్పాడు. చెట్టును చూపించాడు అక్కడ. మీరు వినాలి. ఇక్కడ ఒక బలమైన చెట్టు, యోగ్యమైన చెట్టు, పొలంతో ఉన్న చెట్టు, ఎప్పుడు కూడాను వాడిపోని అని ఉన్నటువంటి బలమైన దేవుని కృప పొందినట్టు ఒక బలమైనటువంటి చెట్టును చూపించాడు. ఊరికనే గాలి వస్తే ఎగిరిపోయే పోతున్న చూపించాడు. రెండింటికి అక్కడ క్లాసిఫికేషన్ ఇచ్చాడు మొత్తం అధ్యాయంలో. దేవుని బిడ్డలారా, కనుక ఈ పొట్టు వస్తే వ్యవసాయకులు ఎంత బాధపడతాడో, ఎంత నిరాశ చెందుతాడో, ఎంత కుమిలిపోతాడో, ఎంత తన జీవితం అంతా కూడా నేను పడింది ఇదా. వినాలి, ఇక్కడ వినాలి. మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తా, మీకు సింపుల్గా. మీరు కష్టపడి డ్రెస్సులు వేసుకునే వాళ్ళు ఉంటారు, శారీస్ కట్టే వాళ్ళు ఉంటారు. మీరు ఒక శారీ తీసుకొని వచ్చారు, అది ఉడకపోయింది అనుకోండి. అయ్యో ఎంత డబ్బు పెట్టాను, కష్టపడ్డాను, ఇది ఉడకపోయింది. కుంగుతావా లేదా? బాధపడతావా లేదా? చెప్పాలి. ఒక చిన్న డ్రెస్ తీసుకుని వస్తాం, అది కూడా ఇలాగే పోయింది అనుకో, వెళ్ళాలి పోయింది అనుకో, అయ్యో చాలా కష్టపెట్టాను అని బాధపడతావా లేదా? మరి ఈ సింపుల్గా ఉండేదానికి నువ్వు బాధపడితే ఇంత గొప్ప అమ్మా ఆ ప్రణాళిక కలిగినటువంటి ఆ వ్యవసాయకుడు ఇంత గొప్ప ఎత్తున దేవుడు వాగ్దానం వచ్చినట్టుంటే ఈయన ఈ విధంగా ఎదురు చూస్తే పొట్టు వస్తే ఎంత బాధపడతాడు ఆలోచించి. చేస్తున్నారా? చేస్తున్నారా? అందుకనే
శాస్త్రం గారు సోలిపోవద్దనే పాట రాసి 3వ వచనం ఒక పాట ఉన్నది. శోధనలు జయించని పాడండి. ఈ ఆత్మీయ జీవితం యొక్క మొత్తం విలువ మీ జీవితానికి ఒక రిజల్ట్ ఏమిటో తెలుసా? లైఫ్ ఆఫ్టర్ జీవితమే. ఈ జీవితమే నీ జీవితం మొత్తానికి ఒక విలువ కట్టి రేపు దేవుడు నేను పిలుచుకుపోయేటప్పుడు నీ మరణ స్థితిలో నీ మడమన బండ మీద ఉన్నప్పుడు దేవుడు నీకు దగ్గరలో పెట్టేసి ఇదిగో నీకు జీవితం ఇవ్వబోతున్నాను. పడిన కష్టము, ప్రయాస, నష్టము, అనేక నీ జీవితము వ్యాధులతో, బాధలతో, అనేక పరిస్థితుల్లో శరీర ఆత్మలు హరించిపోయినటువంటి ఫలితము ఇదిగో ఏమిటది చెప్పండి? అది జీవితం. అప్పుడు ఎంత సంతోషం అంట చెప్పండి. అంతే. అలాగే నేను పొత్తు సంపాదించుకుంటే నిరాశ, నిరుహ, వేదన ప్రియుస్తుంది. కానీ ఆ తొలకరి వర్షమే లేకపోతే ఎంత కష్టమో దాని కొరకు కనిపెట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నారు కనుక నీ యొక్క అదే రక్షణ పొందిన దగ్గర నుంచి రేపు ఎత్తబడే వరకు నువ్వు ఓపికతో కాచుకోవాలి. నీ జీవితాంతానికి అప్పగించేసుకోవాలి. నువ్వు ప్రార్థన జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. నీకున్న వాక్యాన్ని ఆయనకు అప్పగించబడాలి. నీ శరీర ఆత్మ పూర్తిగా ఆయన స్వాధీనంలోకి రావటానికి నువ్వు అప్పగించుకోబడాలి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. పుట్టం వేస్తాడు, చెక్కుతాడు, అలాగే విరగొడతాడు, ముక్కలు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఒక బట్టను పిండినట్టుగా పిండి వేస్తాడు అవసరమైతే. దేవుని బిడ్డలారా అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఓపికతో కాచుకోమాట. అదే రాగల దేవుడు ఆత్మ నిన్ను హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఈ తిరిగా నువ్వు దేవుని దృష్టికి ఉన్నతమైన స్థితిలో రావాలి అని వస్తున్నాడు. నువ్వు నేను జీతం పట్టుకొస్తా అన్నాడు. ప్రకటన 2వ అధ్యాయం 11వ వచనం ఒక చదవండి. టైంని బట్టి 2వ పాయింట్ కూడా చెప్పేసి ముగిస్తాం. ప్రకటన 2వ అధ్యాయం 11వ వచనం 22 క్షమించండి 22:11 త్వరగా చూడండి. అబ్బా ఎంతసేపు చేస్తున్నాను. ఇంకా కొంచెం పైకి రావాలి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాడు, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. చాలు చూస్తారండి. ఆయన త్వరగా వస్తున్నానని చెప్పాడు. ఎవరు వాని పీల్చుకుని జీతం ఇస్తానంటున్నాడు. ఆ జీతం విలువైన తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. తెలుగు బిడ్డారా విలువైన జీతం తీసుకోవడానికి ఆ విలువైన జీతమే లైఫ్ ఆఫ్ జీవితం. అవును దాని ప్రభు నువ్వు సిద్ధపడితే ప్రభుత్వం ఎత్తబడితే ఆ మహాదానందం, ఆ సంతోషం ఇంత పాట సమానం కాదు. దాన్ని నీలోని ఆనందం, నీలో సంతోషాన్ని పాడారే. అసలు ఈ ఎత్తబడే జీవితంలో నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి సమయం వచ్చినప్పుడు ఆయనతో పాటు రెక్కలుగా వచ్చేసి ఎగిరిపోతున్న సందర్భంలో అసలు ఈ పాట ఎందుకు పెట్టరాదండి? అంతే. భూలోకం పట్టదానంత సంతోషం నీ దేవుడు నీ నోట నిండా నవ్వాడు. దాని కొరకే ఈ రోజున నువ్వు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి ఎన్ని భయంకర పరిస్థితులు చూస్తూ ఇంకా కూడా నువ్వు సిద్ధపడలేకపోతున్నావా? ఇంకా భయపడలేకపోతున్నావా? ఎందుకు? కారణమేంటి? ఏది శాస్త్రం నీది నాది అనుకున్నది మన ఎవరికి కాదండి.
కనుక ఉన్న కొద్ది సమయాన్ని మనందరూ చిన్న చక్కగా గట్టి పెట్టుకున్నా వ్యవసాయకుడు ఎంత కష్టపడ్డారు. ఎవరెవరి ఆత్మ జీవితాలు బట్టి నువ్వు కూడా కష్టపడు, ప్రయాసపడు. కష్టమైనా సరే దేవుని బిడ్డలారా, పేతురు గారు అంటాడు, మేలు చేసి కష్టపడే కంటే క్షమించండి, మేలు చేసి కీడు అనిపించు కానీ కీడు చేసి అది వద్దు వద్దు, అది కొద్దు. సాధ్యమంత మన జీవితంలో మేలు చేసి కీడు అనిపించడానికి ప్రయత్నించాలి. అంతే. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఎవరెవరి ఆత్మీయ జీవితాలు ఈ రోజున ఎవరి కోసం నేను కష్టపడలేదు, ఎవరి కోసం నేను ప్రయాసపడలేదు. ఒకసారి మీరు నేను ఈ పిలిపిట్ మీద ఉన్నాను, నన్ను దృష్టిలో పెట్టుకోండి. మీ బాధల్లో, మీ కష్టాల్లో, మీ ఇబ్బందుల్లో అన్నిటి ఎందుకు కూడాను నేను మీకు సమపాలి భావిస్తున్నానుగా మీతో పాటు నేను కూడా భారం వహించానండి. అవును, తప్పిపోతున్న సందర్భంలో, జారిపోతున్న సందర్భంలో, అనేక పరిస్థితుల్లో దేవాది దేవుడు నిజంగా దేవుడు ఆ విధంగా ఇంతవరకు నడిపిస్తున్నాడే. ఆలోచించుకొని ప్రార్థిస్తే ఆ మంచి ఫలితాన్ని దాని కొరకు ఆయన కనిపెట్టుకున్నట్టుగా ప్రభు అక్కడ కోపంతో కనిపెట్టు ప్రభు వస్తున్నాడు. రాజుకు రాజు అయిన దేవాది దేవుడు, ప్రభులకు ప్రభు అయిన దేవాది దేవుడు ఒక ఉన్నతమైన బహుమానం నీ కోసం సిద్ధపరిచి ఇవ్వటానికి ఉన్నాడే. అది నీకొద్దా? ఆ బహుమానం నీకొద్దా? ఏమండి, లోకంలో ఇచ్చే తుచ్చమైన వాటికి ఆశిస్తున్నావే? ఆలోచించండి. మోషే గాదే తన్నే ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేశాడు. ఏమండి, అల్పకాల పాప భోగములు అనుభవించకంటే నా ప్రజలైన దేవుని బిడ్డతో ఎంత అనిపించడం మేలని ఒక్కసారి ఎంతో ప్రకటన దూకేశాడే. ఆయన దర్శనంగా పెట్టుకో. ఐగుప్తు ధనం కంటే గొప్ప భాగ్యం అందించుకున్నాడే. అంతకన్నా ఘనుడు వాళ్ళ అసలు ఆలోచించండి పిల్లగా. ఏది లోకంలో శాస్త్రం, ఏది లోకంలో శాస్త్రం కాదు. ఈ లోకం యోగ్యమైన తెంచుకోలేదంట. రెండో కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. అదే ఈ లోకం మాట్లాడుతుంది. లేదు, నేను తర్వాత చెప్తాను. 12:6 అది కాదులేండి, కనుక నేను తర్వాత చూపిస్తాను. కనుక దేవుని బిడ్డలారా, మనం జీవితంలో శాస్త్రం కావు కనుక దేవుడి మీద మనసు నుంచి మంచి ఫలస్థాయి కొరకు వ్యవసాయం కనిపెట్టాడు. కనిపెట్టడం వేరు, ఓటు వేరు. ఆలోచించాలి. కనిపెట్టడం వేరు, ఓర్పు వేరు. కనిపెట్టడంలోనే లోపల వీముడు ఉన్నది నిరీక్షణ అంటారు. కనిపెట్టే మాటలో ఇముడు ఉన్న అర్థం ఏమిటంటే నిరీక్షణ. లేని దాని కొరకు ఎదురు చూస్తావు, లేని దాని కొరకు ఆశించావు, అది నాకు ఇస్తాడు, నాకు చేస్తాడు అని గుడ్డిగా నువ్వు నమ్మావు. అంతే. అలాగే నువ్వు నమ్మి దేవుడి మీద భారమిస్తాను. అంతే. ఓపికతో కనిపెడుతూ అలా అనుకుంటే భక్తుల్ని, పితరుల్ని ఎందరిలో మనం మాదిరిగా చూస్తాం. అబ్రహాము విషయం కూడా తెలుసు. కనుక మన ఓపిక చాలా అవసరమైంది. ప్రభు వస్తున్నాడు. నువ్వు మంచి ఫలసాయం పొంది ప్రభు దగ్గర ఉన్నతమైన బహుమానం శ్రేష్టమైనది పొందడానికి గాను న్యాయపతి బాధ్యత నేను పొంచుకున్నాడు కనుక అంటే ఎటువంటి గుర్తుపట్టదు. వద్దు, ఎత్తబడకపోతే సస్తాను అంతే. సస్తారనే మాట చెప్పించడం కాదు. అనేక
అనేక మంది అక్క శపిస్తుందని మాట ఒకటి అంటున్నారేమో అనుకుంటున్నారేమో. నేను ఎవరిని శపించే పని లేదు, నాకు అంత అవసరం లేదు, నాకు అంత క్యాపబిలిటీ లేదు. లేదు, నేను బిడ్డాను భయంకర నరకం ఉన్నది. స్వస్థానాన్ని ముందుకు ఏర్పరుస్తున్నాను. ఇది శాపం కాదు, హెచ్చరిక. దిస్ ఇస్ ద వార్నింగ్. కనుక చివరి దినాల్లో ఉన్నాం. ప్రభు వస్తున్నాను. యేసు ప్రభారే 2 పర్వతాలు దగ్గర పెట్టారు. ఒకటి ఏబాలు, ఒకటి గెరిసీము. గెరిసీము జీవులకు, ఏబాలు శాపములకు. శాపములు బైబిల్లో బోళ్ళు రాస్తుండే. ద్వితీయోపదేశకాండం 15వ వచనం దగ్గర నుండి చివరి వచనం యొక్క శాపాలు ఎన్నంటే కోకలో ఇవి ఉన్నాయి. శాపములు కొద్దిగా ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ నువ్వు ఆశ చేసుకోవాలి. అంతే. ఆలోచించండి. నాకు దేవుని యొక్క చిత్తంలో నువ్వు వెళ్తూ ఉంటావు. ఒకసారి దర్శించుకోవాలి. ఒకసారి దర్శించుకోండి. పూర్తిగా 2 మాటలు చెప్పి అవుట్లైన్స్ ఇచ్చి నేను వాటిని వినిపిస్తాను. సీనాయికి ఏమండి డిఫరెంట్ బిట్వీన్ సీనాయ్ అండ్ జియోన్ పాయింట్. ఈ రెండింటిని గురించి చెప్పేసి ముగితా ఉంటున్నా, కానీ రెండింటికి నేను చెప్పలేను. ఒకటికి అంత అయింది. పూర్తి పూర్తిగా 1-2 మాటలు అలాగ మీకు అర్థమయ్యేలాగా చెప్పేసి నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసి ఆ ఆఫరింగ్స్ బలులు, విస్తారమైన బలులు ముందే ఆ వాక్యంలో ఒక పాయింట్ చెప్పేస్తాను. చదువుదాం. దేవుని బిడ్డలారా, సీనాయి పర్వతములకు పరలోకం ఉన్నటువంటి సియోన్ పర్వతములకు కొంచెం తేడా ఉన్నది. దీన్ని కొంచెం రెఫరెన్స్ తగ్గిస్తాను. ఒకసారి ఓపికగా మీరు బైబిల్ చదవాల్సిందిగా మనం చేస్తున్నాం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీ రాసిన పత్రిక. ఎవరు మాట్లాడవచ్చు, నేను త్వరగా ముగిస్తాను. పిల్లలు ఏదో గొడవ చేస్తున్నారు కనుక. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 18 నుండి కొంచెం చదవాల్సిన మనం చేస్తున్నాను. స్పృశించి తెలుసుకొనదగినట్టి మండుచున్నట్టి కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును ఘోర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఇదే సేనాయి. అప్పుడు వస్తే అప్పుడు దిగారు. ఇప్పుడు ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయో తమతో చెప్పవలదని బతిమాలుకొనేది. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానని ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇదే సియోను పరలోక రాజ్యములో ఉన్నటువంటి సియోను పర్వతం దానికి వచ్చారన్నాడు. దీనికి దానికి కొంచెం తేడా ఉంది. ఇప్పుడు మనం లోకంలో చూస్తున్నటువంటి సేనాయికిను కనిపించినటువంటి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి క్షమించండి ఆ సియోను పర్వతములకు తేడా చెప్తున్నాడు. అక్కడ ఎవరికి రుచించి అనగా టచ్ చేసి అది ఎలా ఉందో చూడలేంటుంది. అది ఎప్పుడు ఎలాగో ఉంటుందో అక్కడ కొన్ని విషయాలు పాయింట్లు తూకిగా చెప్తాను. చెప్పమంటారా ఆపేయమంటారా? చెప్పండి. చెప్పమంటారా ఆపేయమంటారా? పైవారు చెప్పండి. చెబుతా ఆపేయమంటారు. ఆపేయాలా? ఆపేయమంటారా? చెప్పమంటారా? చెప్పమంటారు. ఓకే. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించాలి. ఈ యొక్క 2 విషయములలో దర్శనము చూశాడు మోషే గారు. చూసి నేను చాలా భయపడుతున్నాను అన్నాడు. మీలో ఎంతమంది భయం ఉందో నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, సంతోషమైన దర్శనంలో ఎగిరి పడేవాళ్ళు ఉంటారు. సంతోషమైన వాటిలో దేవుడు ఏదైనా బయలుపరిస్తే సంతోషపడే వాళ్ళు ఉంటారు. అది ఏదైనా నీ కోసము, నీ ఆత్మ జీవితం కోసం, నిన్ను దిద్దడానికి, నిన్ను సరి చేయడానికి, నిన్ను నిలబెడతాను, నిన్ను కట్టడానికి
అన్ని మళ్ళీ నువ్వు పడిపోయబడిన దాన్ని మళ్ళీ బలంగా నేను నిలబెట్టడానికి దేవుడాత్మ బలంగా ఒక ముక్కుసుడిగా మాట్లాడితే ఏమో సహించలేకపోతాను ఏమో ఏమండి ఆయన భయపడ్డాడంట. ఆలోచించండి ప్రియులారా, రెండింటిని స్వీకరించేలాగా ఉండాలి. నా ఆత్మీయ జీవితం నాయనకు రెండు విధాలా, ఆయనకు రెండు విధాలు ఏముంటుంది? రెండు వైపులా చెప్పలేమండి. రెండు వైపులు ఏముంటుంది? పదులు ఉంటుందా లేదా? అలాగే ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉండాలి? అవును అన్నాలి. అందుకే ఈ వ్యక్తులు భయపడ్డాడంట. ఆ భయం చెప్పింది ఇక్కడ సీనాయి పర్వతం. ఏ పర్వతం చెప్పండి? సీనాయి పర్వతం. తెలుగు బిడ్డలారా, ఇది కొంచెం తూటిగా చెప్పేసి ఈ సీనాయి పర్వతం ఎలా ఉంది అని, సీనాయి పర్వతం అనేది మనకి అంతగా తెలుసు, కానీ అది ఎంత భయంకరమో తాగడానికి లేదు. ఎప్పుడు నగ్గంతో ఉంటుంది, ఫుల్ ఆఫ్ క్లౌడ్. దేవుని బిడ్డలారా, అలాగా మేఘంతో కప్పబడి ఉంటుంది. ఇంకొక మాట చెప్తాను, మీకు అర్థం కావాలి. మన దేవునికి పేరు మౌంట్ నేర్ అని, పర్వత మీద నివసించేవాడు అని అర్థం. పర్వత నివాసి మన దేవుడు మౌంట్ నేర్. ఈ సత్యం అందరూ తీసుకోలేదు నాకు తెలియదు. ఎందుకో తెలుసా? మన దేవుడు ఆకాశంలో మహాకాశంలో దిగి ఆ పర్వతం మీదకే వచ్చారు. ఏ పర్వతం అది? ఆ పర్వతం పేరు చెప్పండి అందరూ. సీనాయి పర్వతం. ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు అది ఎంత భయంకరంగా ఉంటుందంటే అది మామూలు విషయం కాదు. అది మామూలు విషయం కాదు. దేవుడు పెట్టారు అది ఇలాగా అని ఆయన చెప్తే ఇలాగ ఉండదు. కంప్లీట్ నెగిటివ్ అండి. ఆ పర్వత రాజు సియోను పర్వతం, అది కూడా ఈ సీనాయి పర్వతం లాగా ఉన్నట్లయితే ఏ ఒక్కరో దేవోద్రాజ్యం సింహాసనం ఆ పర్వతం మీద ఎక్కదు. ఆ పర్వతం మీద 1,44,000 మంది ఉన్నారు. ఒకరిని కాలుతూ ఉంటే ఉంటారా? వినాలి మీద ఏమండి? చచ్చేస్తే ఉంటారా? నువ్వు బుగ్గి అగ్గిని బుగ్గి అయిపోతే ఉంటుందా? ఉండదే, ఉండదే. ఆ పర్వతం వేరు. అందుకే అంటాడు కీర్తనకాడు అంటాడు, అయ్యా నీ పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడెవడు అని ప్రశ్నించాడు. అది శ్రేష్టమైనదే, చాలా ఉన్నతమైనదే. శేషించబడిన వారు ఎత్తబడిన వారు ఉండమాట వాస్తవమే. కానీ ఆ శేషించబడిన వారిలో ఎంతమంది హృదయంలో ఎక్కగలరు అనేది ఇక్కడికి వచ్చాను. మనకు ఆలోచించం ప్రియులారా, దీనిలాగా అది ఉంటాం అనేది రెండింటి తేడా. ఇక్కడ ఎబ్రీ పత్రికలో పౌలు గారి ద్వారా దేవుని ఆత్మ తెలియజేసింది. మనం నేను చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ నాకు క్లారిఫికేషన్ ఇచ్చేది కనుక నేను మీకు చెప్పాలని, లేకపోతే నేను చెప్పేదాన్ని కదా. అలాగే దేవుని బిడ్డలారా, సింపుల్గా ఉదయపడైంది. నేను రిఫరెన్స్లతో వచ్చే వారంలో చెప్తాను. ఒకటి, నేను ఎటుగా 8 పాయింట్లు ఉన్నాయి, 8 7 ఉన్నాయి. సింపుల్గా చెప్పేసేస్తాను, నోటి మాటతో చెప్పేస్తాను. రిఫరెన్స్లతో వచ్చేవారు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ సీనాయి పర్వతం లోపల ఉన్నటువంటి సీనాయి పర్వతము నా టచ్ పెడితే ఇది అంటుకోవటానికి టచ్ అంటారు. అసలు వస్తే చస్తారు. ఆ సీనాయి పర్వతం సమీపంలోకి వస్తేనే చస్తారు. ఇది ఒక లక్షణం కలిగింది. కానీ అక్కడ పర్లోకంలో ఉన్న సియోను పర్వతము అది మాత్రం అలా ఉండదు. అది అలాగా ఉండదు అని తేడా దేవుడు చెప్పాడు. అలాగే రెండవదిగా, ఇది ఎప్పుడు కూడా ఆల్వేస్ బాండ్ విత్ ఫైర్, ఎప్పుడు అగ్నితో మడుతూ ఉంటుంది. సేనాయి ఇప్పుడు కనిపిస్తున్న సేనాయి, ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న సేనాయి ఎప్పుడు ఎలా ఉంటుందండి? చెప్పండి అబ్బా. మండుతూ ఉంటుంది. అది అలా ఉంటే ఎక్కలేదు, ఉంటే ఎక్కలేదు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అలాగే ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పర్వతం ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఎలా ఉంటుందంటే ఫుల్ ఆఫ్ బ్లాక్నెస్, అంటే ఎక్కువ గాఢాంధకారంతో ఉంటుంది. అంతే నల్లటి, అంటే దీన్ని ఒక మాట చెప్పాలంటే
దిగ్గమాత్మాన్ని ఒక మాట ఏం రాయబడిందంటే చిక్కని చీకటి తిక్గా అంటారు. లైక్ అమావాస్య అనుకోండి, అమావాస్య కూడా అట్లా అంతగా ఉండదు నాకు తెలియదు. అలాంటిది ఈ థిక్ డార్క్నెస్ ఇది ఈ యొక్క పర్వతం కంప్లీట్ చేసేది. ఇది 3వ లక్షణమా 4వదో మరి నాకు తెలియదు అమ్మా. అలాగే తర్వాత దేవుని బిడ్డలారా ఈ మరొకటి ఏంటంటే ఎప్పుడు కూడా అక్కడ దేవుడు ఎప్పుడైతే ఆ పర్వతం మీద దిగి రావటం జరిగిందో అదంతా కూడాను భయంకరంగా ట్రెంబులింగ్ వణుకుతూ ఉంటున్నంత చుట్టూ అంత కూడాను వణికిపోయినట్టుగా ఒక ఎర్త్క్వేక్ అంటే భూకంపం వచ్చినట్టుగా ఉంటుంది. అంతే. అంతేకాదు ఆ తర్వాత మరొక లక్షణము యేసు ప్రభు వారు వచ్చి ఒక మాట మాట్లాడుతున్నాడు అంటే అంత కూడా గజ వణికిపోయినటువంటి దేవుని స్తోత్రం. అంతే. ఆ తర్వాత మరొక లక్షణం వచ్చే వారంలో నేను మీకు డిఫరెన్స్ వస్తాను. కనుక ఏ వ్యక్తి కూడాను ఆ యొక్క సినాయి పర్వతం సమీపాన్ని కూడా రాకూడదు. కానీ దీనికి పరలోక రాజ్యం సినాయి పర్వతంలో క్షమించాలి సినాయి ఉంటుంది, సియోను పర్వతం దగ్గర మాత్రం వెళ్తాము. అక్కడే మన నూతన శరీరం కట్టబడింది. వీటన్నిటికి తేడా చూడాలి. దీని ఇంకా ఉన్నాయి నేను త్వరగా లాగేస్తున్నాను. కనుక నేను బిడ్డలారా ఇంకా 2-3 పాయింట్లు ఉన్నాయి. వచ్చేవారు మీరు పూర్తిగా నేను మాట్లాడతాను. అలాగే ఇంకొక మాట అక్కడ రాయబడింది ఏంటంటే జ్యేష్ఠుల సంఘము అని రాయబడింది. ఇది కూడా నేను వచ్చేవారు మీకు అసలు ఫస్ట్ ఫ్రూట్ ఫస్ట్ బోన్ ఆది సంభూతుడు ప్రథమ ఫలము. ఈ రెండింటికి అర్థం నేను తేడా వచ్చేవారిలో మీతో మాట్లాడతాను. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బోన్ ఫస్ట్ ఫ్రూట్ ఈ రెండింటికి తేడా చెప్తాను వచ్చే వారంలో. హూ ఈజ్ ఫస్ట్ బోన్, హూ ఈజ్ ఫస్ట్ ఫ్రూట్, అసలు ఎవరు అనేది మీకు వచ్చే వారంలో పూర్తిగా వివరంగా నేను మాట్లాడతాను. ఆ తర్వాత ఒక పాయింట్ అబ్బాయి మాట్లాడతాను. కనుక ఇంత వాక్యం విన్నటువంటి మన జీవితంలో దేవుని యొక్క రాకకు మనం ఏ స్థితిగా ఉన్నాం? సంసిద్ధంగా ఉన్నామా? సిద్ధపడుతున్నామా? మన శరీర ఆత్మలన్నీ కూడా దేవునికి స్వాధీనపరచుకుని మనం ఏ స్థితిగా జీవిస్తున్నాం? వాక్యమై ఉన్నామా? ప్రార్థన అనుభవం కలిగి ఉన్నామా? దేవుని బిడ్డలారా ఆలోచించండి. మన ఈ మధ్య ఒక ఇంటికి నేను వెళ్ళాను. ఎంతసేపు ప్రార్థన చేసుకుంటారని అడిగాను. దేవుని బిడ్డలారా కొంచెం చాలా లెస్ టైం, తక్కువ టైం చెప్పారు. ఇలాగైతే ఎలాగమ్మా, ఇలాగైతే ఎలాగా అని చెప్పేసాను. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నీకు ఉన్న సమయం ఒకవేళ పగల కుదరకపోవచ్చేమో ఈ పనుల్లో ఉన్నటువంటి స్థితిలో, కానీ నైట్ మోకరించేసాయి అమ్మా. అందుకే నేను పుస్తకం పోలు కాదు పగలంతా నేరాలు పెట్టాడు. రాత్రి సమయంలో ఆ రాత్రి వేళలో కూడా ఉంది. అదే ఏదో అవ్వచ్చు నాకు తెలియదు కదా. పాడు జ్ఞాపకంగా ఉంటే వచ్చే పాడు రాదా? సరే. కనుక దేవుడు బిడ్డలాగా ఆ పగలంతా కూడా డేరాలు పుట్టాయి. తన రాత్రి వచ్చేవాళ్ళకి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. మనం ఇప్పుడు ఏమంటామంటే ఈ ఒక్క మాట చెప్పేసి ముగిస్తున్నాను. మనమైతే సహజంగా ఏం చేస్తామో తెలుసా అండి? ఒకళ్ళు పనిచేస్తాం కదండి, శరీరం అంతా కూడా అలసిపోయిందండి, సహకరించడం లేదండి అని మాట వాడుతూ ఉంటాం. నీకు సహకరించకపోయినా నీ వంతు నీవు దేవుడు కొంత సమయాన్ని ఇచ్చి వేయాలండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి.
నేను ఇప్పుడు మన ఊరిలో ఒక సాక్ష్యం విన్నాను. ఏమిటంటే సాక్ష్యం, అవును, గది చిన్నది, పిల్లలు కొడుకు కోడలు ఉన్నారు. నాకు ప్రార్థన చేస్తాను టైం లేదు. అందరూ మంచి నిద్రలో ఉన్నప్పుడు లేచి నేను తెల్లవారు 6 వరకు కూడా ప్రార్థనలో ఉంటాను. రాత్రి చెప్పింది విన్నాను. ఆలోచించండి దేవుని బిడ్డలారా, కొడుకు కోడలు పిల్లలు మొత్తం ఉన్నది చిన్న గదే. వాళ్ళు నుంచి నిద్రపోయిన తర్వాత ఆ నిద్రలో నేను అంతగానే చేస్తాను. నువ్వు ఒక సమయం ఉంది, అక్కడ ఏమి స్థలం లేదు, కనీసం కుర్చీ వేసి కూర్చోగలేదు. అలాగ మంచం మీద ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటా. తెల్లవారు 6 వరకు ఉంటాను. రాత్రి నేను మర్చిపోయించాను. రాత్రి చెప్పాను కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. రాత్రి సమయంలో చక్కగా ప్రార్థన నడిపిస్తూ ఒకవేళ శరీరం సతకసపోవచ్చు, వంగకపోవచ్చు, సాధకం చేస్తూ ప్రభు ఏ జామున వస్తాడో తెలియదుగా, వచ్చేది పగలైగా కాదు కదా, రాత్రి కదా. రాత్రికి 4 జాములు, పగలు 4 జాములు, పగలు కట్టుని. రాత్రికి ఏ జామున వస్తాడో తెలియదు కదా. అందుకే లోక భక్తుడు అంటాడు 2 జాములు ఖచ్చితంగా మెన్షన్ చేశాడు. 3వ జామున వచ్చినాం, 4వ జామున వచ్చినాం అంటాడు. ఈ డిఫరెన్స్ చూపించమంటారా? చూడండి, లోకస్వార్త 14 వచ్చాయి. లోకస్వార్త 14 వచ్చాయి. లోకస్వార్త 14 చూడండి, కొంచెం ఉండాలి. 3వ జామ 4వ జామనే ఉంటుంది. మరి డిఫరెన్స్ పడ్డేమో తర్వాతనే చూపిస్తాము. కనుక రాయబడి ఉంటుందండి, ప్రభు ఏ జామున వస్తాడంటే 1వ జామ, 2వ జామ, 3, 4 అని కాదు, కానీ ఏ జామున సిద్ధపడాలి. ఎస్పెషల్లీ ఇక్కడ 3, 4 మెన్షన్ చేస్తాను. ఇవాళ దేవుని బిడ్డలారా, నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. ఈరోజు అంతా అలసిపోయావు నువ్వు. నిజమేనండి. అందుకని నిద్రపోతావా? ఉన్నిదా అటోను చదువు. మరియు అతడు 2వ జామున వచ్చినను, 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండట కనుగొను, ఆ దాసులు ధన్యులు. అదే ఇక్కడ 2 జాములే కదా మెన్షన్ చేసింది. 2, 3, 2 దేవుని బిడ్డలారా 9 నుండి 12. 3వ జాము 12 నుండి 3. అంటే ఈ 2 జాములు తీవ్రమైనవి అన్నమాట. వినాలి మీరు, ఈ 2 జాములు తీవ్రమైనవి. 9 నుండి 9 to 12, 12 to 3. సెకండ్ వాచ్ అండ్ థర్డ్ వాచ్. ఆలోచించుకోండి. ఒకవేళ ఈ 2 జాములను నువ్వు గాఢంగా గృహబెట్టు నిద్రపోతున్న సమయం చూసి ఒకవేళ వెళ్ళకపోతే ఈ పరిస్థితి ఏమిటి? అందుకని దేవుని యొక్క మంచి ఉన్నతమైన బహుమానం పొందడానికి కష్టపడు. వాక్యం చేత నేను సరి చేసుకొని దిద్దుకుని దేవుడిని జీవితం అప్పగించుకొని సాగుపో. ప్రభుత్వం వస్తున్నా ఈ వ్యవసాయకుడు ఏ విధంగా తొలపై వర్షం కడవ వర్షంలో ఎదురు చూసుకొని పెట్టాడో అలాగనే జీవితం కూడా దేవుడిని అప్పగించుకుంటే చూస్తావా? నేను వెళ్ళారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. అందరూ కూడా దేవుడిని అప్పగించుకొని ప్రార్థన ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం తీసుకుంటాం అని చేయండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. వచ్చే వారిలో అస్యనాయి పదపురాజ్యం